వాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్న పంటలు తెచ్చుకోవడానికి, కానీ అక్కడ పంటలు బాగుండేవి అని చెప్పి అక్కడ రైతులకి, ఇక్కడ ఉన్న తెలంగాణ రూపాయి సంపాదించే కష్టపడే జీవులకి, మనుషులకి, నేను అన్నానని అనుకోవద్దు, కష్టపడే తెలంగాణ వాళ్ళకి కోనసీమ విలువ తెలుసు కాబట్టి వాళ్ళ గురించి అది పవన్ కళ్యాణ్ గారు చూశారు. చిన్నప్పటి నుంచి ఇటు హైదరాబాద్ చిన్నప్పుడు వాతావరణం చూశాడు, కోనసీమ వాతావరణం చూశాడు కాబట్టి ఆ రెండింటికి మాట పరంగా తెలంగాణ వల్ల ఇట్లా వాళ్ళు రావడం తగ్గింది కాబట్టి కోనసీమ వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళడం అట్లా అందరూ బాగుంది. జనసేన పార్టీ బీజేపీలో ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ప్రధాన ఎనిమి బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ ఎదుగుదలకి దోహదపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ అది రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆయన కదిలీకుండా ఉండటమే బెటరు. కదిలిచ్చింది అనుకో వేరే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉంది. ఇంకా 10 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాంగ్రెస్కి వచ్చే చరిత్ర అనేది లేదు కేంద్రంలో. తెలంగాణలో ఇంకోసారి వచ్చిందేమో మరి రేవంత్ అన్న వల్ల, ఓకేనా, మిగతా వాళ్ళ వల్ల కాదు, రేవంత్ అన్న వల్ల మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారేమో. కానీ కేంద్రంలో మాత్రం మోడీని దించే కాంగ్రెస్ నాయకుడు తయారవడం అనేది చరిత్రలో లేదు. ఇప్పుడు కూడా ఈ విషయంపై రేవంత్ గారు స్పందించలేదు, కేవలం వేరే నాయకులు మాత్రమే స్పందిస్తారు. నేను చెబుతుంది అదే కదన్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారంటే ఇంకా వేరే ఉంటుంది వాతావరణం. అది ఆయన రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకి తెలుసు, కాంగ్రెస్ నాయకులకి తెలుసు. ఈ చిన్న వాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు, అంత హైలైట్ చేసుకోవడం కూడా మనకు మంచిది కాదు. అంతే. థ్యాంక్ యూ. ఓకే, రైట్.